బాగు కోరేవాడు కోపగిస్తాడు. మోసగాడు నవ్వుతూ నీ చుట్టూ తిరుగుతాడు. సూటిగా చెప్పేవాడు శత్రువు అవుతాడు. మాయ మాటలు చెప్పేవాడు మిత్రువు అవుతున్నాడు. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం. ఈ మూడు ఉన్నవారే అసలైన సంపన్నులు, అదృష్టవంతులు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఒకరిని నాశనం చెయ్యాలనే దుర్బుద్ధితో ఉన్నోడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. బలగం ఎంత ఉన్నా బాధలో ఉన్నప్పుడు తోడుగా నిలిచేవారే అసలైన బంధువులు. ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో తెలుస్తుంది. పచ్చనోటు ముందు పల్చనైపోతున్నాయి బంధాలు. ధనం ముందు గుడ్డిదైపోతుంది గుణం. ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు. నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు. మనకు ఎదురైన కొన్ని సంఘటనలే మనల్ని మారుస్తాయి. కొందరిని మౌనంగాను, ఇంకొందరిని కఠినంగాను. మనసు నిండా కుళ్ళు పెట్టుకొని పైకి మంచి మాటలతో నటించడం బాగా అలవాటైపోయింది ఈ సొసైటీలో మనుషులకి. నీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు. ఇష్టం లేని వ్యక్తిని తలవకు. నిన్ను చులకనగా చూసేవారిని అస్సలు పట్టించుకోకు. అప్పుడే నీవు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటావు. కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడానికి బలం అవసరం లేదు. కానీ ఆ కోపాన్ని అదుపు చేసుకొని నిశ్శబ్దంగా ఉండటానికి చాలా శక్తి కావాలి. ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లోళ్ళ ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. నిజమనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. ఈ రోజుల్లో రక్త సంబంధానికి పలకరింపు అనేది లేదు. డబ్బుకిచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తిని చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తారు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టిలో ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది.